గ్రాండ్ గాలా ఈ ఫిబ్రవరి 3న ఉదయం 10 గంటల నుండి మాదాపూర్ ఎన్ కన్వెన్షన్ లో. టికెట్స్ అవైలబుల్ ఆన్ బుక్ మై షో, పేటిఎం. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు ప్రసాద్. విజన్ విశాఖ ఇది ఇప్పుడు కొత్త నినాదంగా కనిపిస్తోంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విశాఖపట్నాన్ని దశ దిశ మార్చేందుకు విజన్ విశాఖ పేరుతో జరిగిన ఒక కార్యక్రమంలో కొత్త ప్రణాళికను ఆయన ప్రకటించారు. సుమారుగా 10 ఏళ్లలో విశాఖపట్నాన్ని చాలా సుందరంగా తయారు చేయడంతో పాటు అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లాలన్న ప్రాతిపదికన 1,05,000 కోట్ల రూపాయలతో వెచ్చించి 10 ఏళ్లలో విశాఖపట్నం ప్రగతిని చాలా వేగంగా తీసుకెళ్లాలన్న లక్ష్యంతో ముందుకెళ్తామని కూడా ప్రకటించారు. అలాగే వచ్చే ఎన్నికల తర్వాత తన ప్రమాణ స్వీకారం ముఖ్యమంత్రిగా విశాఖపట్నంలోనే ఉంటుందని కూడా అన్నారు. అది రాజకీయంగా చర్చనీయాంశం అయినప్పటికీ విజన్ విశాఖ అనే ప్రణాళికాబద్ధమైన ఆలోచనను మాత్రం పెద్దగా మీడియాలో కానీ లేదంటే సోషల్ మీడియా కానీ చర్చకి రాని పరిస్థితి. ఇది చాలా ముఖ్యమైన విషయం. విజన్ విశాఖ అనేది విశాఖపట్నం లేదంటే ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుంది, అసలు విజన్ విశాఖ పేరుతో ముఖ్యమంత్రి చేసే ఆలోచన విధానం కానీ కార్యదీక్ష కానీ ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుంది, ఇలాంటి అంశాలకు సంబంధించి ఆంధ్ర యూనివర్సిటీ ఎడ్యుకేషన్ విభాగం అధిపతి డాక్టర్ షారం రాజు గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్కారం. సార్, ముఖ్యమంత్రి గారు విజన్ విశాఖ పేరుతో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎంతసేపు ఏంటంటే తాను మళ్ళీ గెలుస్తాను, ఖచ్చితంగా విశాఖపట్నంలో ప్రమాణ స్వీకారం చేస్తాను అన్న అంశాన్ని ఎక్కువగా మీడియా ప్రధాన వార్తల్లో కానీ లేదంటే దాన్ని హైలైట్ చేసింది తప్ప విజన్ విశాఖ పేరుతో ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానం ఏంటి, ఎలా విశాఖను ఇంకా ముందుకి తీసుకెళ్ళాలి, అభివృద్ధి చేయాలన్న లక్ష్యం చాలా చాలా మంచి లక్ష్యం అది. అలా లక్ష్యాన్ని మాత్రం పెద్ద సీరియస్గా మీడియా తీసుకోలేదని అనిపిస్తుంది. ఈ విజన్ విశాఖ విషయంలో ముఖ్యమంత్రి గారి లక్ష్యాన్ని కానీ ఆయన ఆలోచన విధానాన్ని చూసినప్పుడు విశాఖపట్నం రానున్న 10 ఏళ్ళు కానీ ఇప్పటి నుంచి మొదలు పెడితే దశ దిశ మారుతుందని నమ్ముకోవాలా సార్? నమ్మాలా ఖచ్చితంగా? నమస్కారం అండి. ప్రసాద్ గారు, మీరు ఏదైతే కనుక లేవనెత్తినటువంటి అంశం ఉందో, విజన్ విశాఖ అనేటువంటి దానితోటి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రణాళికాబద్ధంగా వారు రూపొందించి రానున్నటువంటి 10 సంవత్సరాల్లో విశాఖపట్నం అంతర్జాతీయ ప్రమాణాలతో కూడినటువంటి గ్లోబల్ మెట్రోపాలిటన్ సిటీనిగా అభివృద్ధి చెందుతుంది అన్ని రంగాలలో అనేటువంటి భావాన్ని ప్రజలకైనా స్పష్టంగా చెప్పటం, ముఖ్యంగా ఇన్వెస్టర్స్ ఎవరైతే బిజినెస్ స్థితిలో ఉన్నారో వారందరికీ కూడా తెలియజెప్పడం జరిగింది. సామాన్య ప్రజానికను వారు ఉన్నటువంటి ఆలోచన విధానాన్ని మీడియా మిత్రులందరూ కూడా కేవలం నేను ఇక్కడే మళ్ళా వచ్చి ప్రమాణ స్వీకారం చేస్తాను అనే దాన్ని మీరు అన్నట్టుగా మన వాళ్ళు ట్యాగ్ ఇచ్చి దాన్ని ఎక్కువగా ప్రచారం చేయటం జరిగింది. ఇప్పటి వరకు కూడా గతంలో ఉన్నటువంటి ఏ ముఖ్యమంత్రులు కూడా ఇన్క్లూడింగ్ రాజశేఖర్ రెడ్డి గారు కొంత మేరకు ఆ రోజున ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా వారు ఉన్నటువంటి సమయంలో ఐటీ సంస్థల్ని తీసుకురావటం, వైద్య రంగానికి సంబంధించినటువంటి వాటికి ఎక్కువ అనుమతులను మంజూరు చేయటం, పారిశ్రామిక రంగాల అభివృద్ధికి అలాగే కనుక ఫార్మాసిటీకి వీటికి కూడా అన్ని కూడా అనుమతులు తీసుకొచ్చి ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రిలిమినరీ స్టేజ్ వరకు మాత్రమే చేయగలిగారు వారు. ఈవేళ ఉన్నటువంటి ముఖ్యమంత్రి యువ ముఖ్యమంత్రి విద్యావంతుడు నౌ ఈజ్ బికేమ్ ఎస్ ఎ విజనరీ సీఎం. ఒక ప్రణాళికాబద్ధంగా ఈవేళ ఉన్నటువంటి సహజ వనరులతో కూడినటువంటి విశాఖపట్నం రానున్నటువంటి రోజుల్లో ఇది మహానగరంగా ప్రపంచ దేశాల్లోనే ఒక ప్రత్యేకించబడినటువంటి నగరంగా పేరు ప్రఖ్యాలు ఉందని ఎందరో మహనీయులు చెప్పగలిగారు. వారిలో ముఖ్యంగా 1925 నాటికే ఆ రోజు నాడు సార్ సిఆర్ రెడ్డి గారు విశాఖపట్నాన్ని చూసి ఇది డెస్టినీ ఆఫ్ విశాఖపట్నం అని ఆ రోజులోనే వారు ఊహించారు. సిటీ ఆఫ్ డెస్టినీగా వారు వ్యాఖ్యానించారు. ఆ వ్యాఖ్య 100% కూడా నిజమైనటువంటి నమ్మాల్సినటువంటి పరిస్థితి. విశాఖపట్నంను అభివృద్ధి చేయడంలో వారు ఏర్పాటు చేసినటువంటి ప్రణాళికలను చూసినట్లయితే 1,05,000 కోట్లతోటి రానున్నటువంటి 10 సంవత్సరాల్లో విశాఖపట్నం యొక్క దశ దిశ మారేటువంటి విధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితేనేమి, కావలసినటువంటి
రోడ్లు వైడెన్ చేయటం, 6 లేనర్స్ ఏర్పాటు చేయటం, భోగాపురం టు షీలానగర్ టు పోర్ట్కి అందుబాటులో ఉండేటువంటి ఫ్లైఓవర్ల నిర్మాణం, 7 ఫ్లైఓవర్ల నిర్మాణం, అదేవిధంగా కావలసినటువంటి ఏదైతే గనక ప్రజలకు కావాల్సిన అందుబాటులో ఉండేటువంటి ప్రధానమైనటువంటి సౌకర్యాలు రోడ్లు వైడెన్ చేయటమే కాకుండా ఫుట్పాత్లు నిర్మించడం ఆధునీకరణతోటి, బస్ స్టాపులు నిర్మించడం, ఇది ఎక్కడైతే కనుక పార్కుల్ని హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా పార్కుల్ని ఏర్పాటు చేయటం, రిక్రియేషన్ కోసం రిక్రియేటివ్ సెంటర్స్ని ఏర్పాటు చేసి అంతర్జాతీయ ప్రమాణాలతో ఉండేటువంటి కన్వెన్షన్ సెంటర్ని కూడా ఏర్పాటు చేసి అనే విధానాన్ని కూడా ఆలోచిస్తూ ఉన్నారు. ఒక్క ఐటీ రంగంలోనే వారి యొక్క ఎక్స్పెక్టేషన్స్లో ఐటీ పార్కుల్ని తీసుకొచ్చడం ద్వారా 5,000 ఉద్యోగాలని 5 లక్షల ఉద్యోగాలని డైరెక్ట్గాను ఇండైరెక్ట్గాను విద్యావంతులైనటువంటి యువతకు ఉపాధి కల్పించాలనేటువంటి ఆలోచనలో కూడా వారు ఉన్నారు. ఇది డేటా సెంటర్ని ఏర్పాటు చేయటం అనేది. సార్ అంటే ఇంకో ముఖ్యమైన విషయం సార్, అంటే మీరు చెప్పినట్లు ఖచ్చితంగా అవన్నీ కూడా విశాఖపట్నానికి ఒక తలమానికంగానే చెప్పుకోవాలి. విశాఖపట్నం అనగానే స్వయం సమృద్ధి నగరం. ఎందుకంటే మీరు చెప్పారు సహజ వనరులు ఉన్నాయి, పోర్ట్ ఉంది, సాగర్ తీరం ఉంది, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇంతవరకు స్వయం సమృద్ధి నగరంగానే అభివృద్ధి చెందింది. అలాగే ప్రభుత్వాలు కూడా కేవలం ఒక పెద్ద సమావేశాలు ఏదైనా అయితే ఎంటర్టైన్మెంట్ కోసం వాళ్ళందరినీ విశాఖపట్నానికి ఆహ్వానించడం, తర్వాత ఆ ప్రోగ్రామ్ అయిపోయాక చప్పట్లు కొట్టి వెళ్ళిపోవడం అనేది జరుగుతూ వస్తుంది. ఫస్ట్ టైం ముఖ్యమంత్రి గారు ఒక విజన్తో విశాఖపట్నానికి ఈ రకంగా అభివృద్ధి చేస్తే భవిష్యత్ తరాలకు చాలా ప్రభావం ఉపయోగం జరుగుతుంది. అలాగే నగరం కూడా అభివృద్ధి చెందితే ఇది ఉత్తరాంధ్రకే ఒక కీలకమైన, లేదా ఆంధ్ర రాష్ట్రానికి ఆర్థిక వనరుగా లేదంటే ఆర్థిక రాజధానిగా మారుతుంది అన్న భావన కూడా ఆయన వ్యక్తం చేశారు. సరే, అంటే విశాఖకు అంత స్థాయి కానీ ఆ రకంగా అభివృద్ధి చెందే అవకాశం కానీ ఉంటుందంటారా సార్? ఖచ్చితంగా ప్రసాద్ గారు. ఇవాళ మనకి భారతదేశం యొక్క ఆర్థిక రాజధాని ముంబైగా చెప్పుకుంటున్నాం. ఇవాళ ముంబైలో ఉన్నటువంటి పరిస్థితులు చూసినట్లయితే అక్కడ కూడా మొత్తం అంతా కూడా స్టాగ్నేషన్ అయిపోయింది, అభివృద్ధి ఎక్కువ అయిపోయింది, జనాభా సంఖ్య పెరిగింది, విస్తీర్ణం అవటానికి సదుపాయాలన్నీ కూడా మిగిలినటువంటి వనరులు సమకూరే పరిస్థితి. అది వెస్ట్ కోస్ట్. మన ఈస్ట్ కోస్ట్లో ఉన్నటువంటి విశాఖపట్నం సహజ వనరులతో ఉన్నటువంటిది. ఒక పోర్ట్ ఉంది మనకిది, సముద్ర తీర ప్రాంతం ఉంది. ఆంధ్రప్రదేశ్లో 957 కిలోమీటర్ల సముద్ర తీర ప్రాంతం ఉంది. మనకి ప్రభుత్వం ఏర్పాటు చేసి కొత్తగా నిర్మించేటువంటి పోర్ట్లు ఉన్నాయి, ప్రైవేట్ పోర్ట్లు కూడా వస్తూ ఉన్నాయి. వీటికి కూడా రవాణా మార్గం అంతర్జాతీయ ఈవేళ భోగాపురంలో 4,727 కోట్ల రూపాయలతోటి భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా శంకుస్థాపన చేయటం జరిగింది. అతి త్వరలో ఆ నిర్మాణం కూడా చేపడుతూ ఉన్నారు, వేగవంతంగా ఉన్నాయి. దానికి అనుగుణంగా 6 లైనర్స్ వేస్తూ ఉన్నారు. ఏదైనా పట్టణానికి కావాల్సిన ముందు అన్నిటికంటే ముఖ్యంగా విశాఖపట్నం ప్రజలు చాలా మంచివారు. ఎసిమిలేషన్ అన్నమాట. ఏ ప్రాంతం నుంచి వచ్చినటువంటి వారినైనా కూడా వారు ఆవలింప చేసుకుని ప్రేమతోటి ఆహ్వానించేటువంటి ప్రాంతం, పీస్ఫుల్ ప్లేస్, స్వాగతిస్తారు. అలాగే నాకు శక్తివంతమైనటువంటి శ్రామిక వర్గం ఉత్తరాంధ్ర జిల్లాలకంలో మాత్రమే ఉంది. అదొకటి. రెండవ కారణం, చుట్టూ కూడా ప్రభుత్వ భూములు ఉన్నాయి, పంట పొలాలు లేనటువంటి ప్రాంతం ఉంది. అవన్నీ కూడా పారిశ్రామిక రంగానికి అభివృద్ధి చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఇక మంచినీటి తీరువ అందుబాటులో ఉంది. కంటిన్యూస్ గా 24 గంటలు కూడా మేలైనటువంటి విద్యుత్తుని ఇవ్వటం, ఎలక్ట్రిసిటీ క్వాలిటీ ఉన్నటువంటి ఎలక్ట్రిసిటీని ఇవ్వటం కోసం కూడా అన్ని సౌకర్యాలతో కూడినటువంటి వాటిని కూడా ఇప్పటికే ప్రభుత్వం కూడా దాదాపు 30 ప్రాజెక్టులని ఎలక్ట్రిసిటీ కోసం ఏర్పాటు చేసి, తద్వారా రానున్నటువంటి రోజుల్లో విశాఖపట్నం గ్లోబల్ మెట్రోపాలిటన్ సిటీగా అయినప్పుడు కావలసిన అవసరాలు తీర్చడానికి కావలసినటువంటి విద్యుత్ సామర్థ్యాన్ని కూడా ఇప్పుడే ప్రణాళికలో రూపొందించారండి. ఓకే. అంటే సార్ ఇంకోటి సార్, మెట్రో రైలు ప్రాజెక్టు అనేది మనకు ఒకటి పెద్ద కొరతగా ఉంది అన్నది మొదటి నుంచి ఉంది సార్. అంటే గతంలో మనకి దీనికి సంబంధించిన డిపిఆర్ సిద్ధం చేసే పరిస్థితిలో అమరావతి మెట్రో రైలు ప్రాజెక్ట్ అనేది తెర మీదకి వచ్చింది. దాంతో ఒక్కసారిగా విశాఖ మెట్రో రైలు ప్రాజెక్ట్ అనేది పక్కకి వెళ్ళిపోయిన పరిస్థితి కనిపించింది. అంటే విశాఖపట్నం అభివృద్ధిలో మెట్రో రైలు ప్రాజెక్టు కూడా ఒక భాగమే. ఖచ్చితంగా ఇక్కడ మెట్రో రైలు ప్రాజెక్టు రావాల్సిన అవసరం వేగవంతంగా ఉంది అని భావిస్తున్నారు సార్? ఖచ్చితంగా మెట్రో రైల్ ప్రాజెక్ట్ని ఏర్పాటు చేయటంలో కూడా వారు ఆ ప్రణాళికలో రూపొందించారు.
మెట్రో రైలుతో పాటు వేగవంతమైనటువంటి ప్రయాణ సౌకర్యాలు అందించడం కోసం హైదరాబాద్ నుంచి విశాఖపట్నానికి, విజయవాడ నుంచి కర్నూలు మీదుగా బెంగుళూరుకి వెళ్ళేటువంటి ప్రణాళిక రైల్వే ఇదిని కూడా ఏర్పాటు చేశారు. అవును. ఇక్కడ మనకి రైల్వే జోన్ అభివృద్ధికి నోచుకునేటువంటి విధంగా కూడా ఇవాళ ఉండేటి సింహాచలం నుంచి శీలానగర్ వరకు, సింహాచలం నుంచి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి రైల్వే జోన్ కూడా అభివృద్ధి చేసి దాన్ని స్పేస్ ఇచ్చేటట్టు ఓకే. రవాణా సౌకర్యాలపై అభివృద్ధి చేయడంలో కూడా ఏర్పాటు చేశారు. చూసినట్లయితే కేవలం అర్బనైజేషను, డెవలప్మెంటు ఇదే కాకుండా సామాన్య ప్రజలకి ఉమ్. లంగ్ స్పేస్ ఇచ్చేటట్టుగా ఏదైతే గనక గార్డెన్స్ అవును. వాటిని అభివృద్ధి చేయటం, పార్కుల్ని అభివృద్ధి చేసి ప్రజలకు సౌకర్యార్థం రిక్రియేషన్ ఏర్పాటు చేసేది కూడా వారి ఆలోచనలో ఉన్నారు. అదేవిధంగా కొలనులు ఏర్పాటు చేసేటువంటిది, ఉమ్. ఆ కొలనుల ద్వారా రిక్రియేషను, అలాగే మంచినీటి సౌకర్యం కోసం వారు ప్రణాళికను రూపొందించారు. ఫ్రెష్ వాటర్ కోసం దాదాపుగా ఎలక్ట్రిసిటీ కోసం అయితే కనుక 3,166 కోట్ల రూపాయలను హెచ్చించి క్వాలిటీగా ఉండేటువంటి వాటిని రూపొందించడానికి వారు ప్రణాళికలో రూపొందించారు. అదేవిధంగా ఫ్రెష్ వాటర్ అందరికీ కూడా మంచినీటి కొరత లేకుండా ఉండగా 975 కోట్ల రూపాయలతోటి ఇవాళ మంచినీటి సౌకర్యాలని అందించాలి. ఇది ఒక విశాఖపట్నం గ్లోబల్ మెట్రోపాలిటన్ సిటీగా అందినా కూడా ప్రజలందరూ సౌకర్యాలు ఇవ్వటం కోసం కూడా ఏర్పాటు చేయాలి. అదే డ్రైనేజీకి కూడా వాళ్ళు ముందుగానే ప్రణాళికలు రూపొందించారు సార్. ఉమ్. డ్రైనేజీ నిర్మాణాలకు చేపట్టడం కోసం కూడా వాళ్ళు 1.5 crores తోటి 150 కోట్ల రూపాయలు విలువైనటువంటి ఏదైతే డ్రైనేజ్ సిస్టమ్ను కూడా డెవలప్ చేయటం ద్వారా విశాఖపట్నంలో మురుగునీటి సమస్య అనేది కూడా రానున్నటువంటి రోజుల్లో ఇవన్నీ కూడా కారణం ఏంటంటే ప్రధానంగా ఎప్పుడైతే గనక మనం విశాఖపట్నం ఆర్థిక రాజధానిగా, ఎకనామిక్ ఇంజిన్గా ఉంటుందో రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి కావలసినటువంటి ఆర్థిక పరమైనటువంటి అంశాలతోటి ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలనుకుంటే ముఖ్యమంత్రి గారు ప్రమాణం స్వీకారం చేసినటువంటి వెంటనే ఆ రోజు చెప్పడం జరిగింది. అన్ని ప్రాంతాల యొక్క సమగ్రమైనటువంటి అభివృద్ధి, Yes. అన్ని ప్రాంతాల యొక్క ప్రజల యొక్క సంక్షేమం అభివృద్ధి ఈ ప్రభుత్వ లక్ష్యము ధ్యేయం అన్నారు. అదేవిధంగా వికేంద్రీకరణ అనేటువంటిది, అవును. పరిపాలనా వికేంద్రీకరణ అనేటువంటిది ఆ రోజులోనే వారు తెరపైకి తీసుకొచ్చి దానికి అనుగుణంగానే అభివృద్ధి కార్యక్రమాలను రూపొందించారు. ఇవాళ విశాఖపట్నంలో ఉన్నటువంటి ఎందుకు ఇవాళ పరిపాలనా రాజధాని కావాలని ఆ రోజు వారు డిమాండ్ చేయటంతో పాటు ఇవాళ పరిపాలనా రాజధానే కాదు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడినటువంటి అభివృద్ధి గాంచేటువంటి ఒక మహానగరాన్ని, మహాపట్టణానికి కావలసినటువంటి దశ దిశాన్ని వారు ఒక ప్రణాళికాబద్ధంగా ఇవాళ ప్రజల ముందుంచి రానున్నటువంటి 10 సంవత్సరాల్లో ఈ రకమైనటువంటి అభివృద్ధిని మేము టూరిజం డెవలప్మెంట్, అంతర్జాతీయ ప్రఖ్యాతిగాంచినటువంటి ఎవరైతే గనక మనకి టూరిస్టులు వస్తారో Yes. వాళ్ళతో అనుసంధానంగా ఉండేటువంటి టూరిజం డెవలప్మెంట్ ప్రాజెక్టులు 7 చోట్ల బ్రిడ్జ్ ప్రాజెక్టులను అభివృద్ధి చేయటం, అదేవిధంగా రిక్రియేటివ్ సెంటర్స్ను కూడా ఏర్పాటు చేసి ప్రజలు ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంగా, అందమైనటువంటి ఇదిగా ఉన్నటువంటి వాతావరణంగా తీర్చిదిద్దడానికి కూడా వారు ప్రణాళికలో ఆలోచన చేయటం అనేది జరిగింది. సార్ అంటే విజన్ అనగానే మనకి ఇంతవరకు రాజకీయంగా జరుగుతున్న ప్రచారం ఏంటంటే చంద్రబాబు నాయుడు విజన్ 2020 ఇప్పుడు 2040 అంటున్నారు ఇప్పుడు. ఇవన్నీ మనం వింటూ ఉంటాం సార్. కానీ ఫస్ట్ టైం విజన్ విశాఖ పేరుతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రణాళిక, ఒక 10 ఏళ్ల ఒక సుదీర్ఘ ప్రణాళికను ఆయన పారిశ్రామికవేత్తలు అందరి నడుమ ప్రకటించడం జరిగింది. ఈ 10 ఏళ్ల ఈ విజన్ విశాఖ ప్రణాళిక ఖచ్చితంగా పట్టాలెక్కే పరిస్థితి ఉంటుందా? అంటే చంద్రబాబు విజన్ అనేటప్పటికీ మనకి అదొక ప్రచారాస్త్రంగానే మిగిలిపోయిందన్న భావన ఉంది. ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెబుతున్న విజన్ విశాఖ ప్రణాళిక 10 ఏళ్లలో ఖచ్చితంగా ఆయన అనుకున్నట్లు జరిగితే విశాఖపట్నం రూపురేఖలు మారుతాయంటారా సార్? అవి నిజంగా అంటే ఆ కళ సాకారమయ్యే పరిస్థితి ఉంటుందా అని? ప్రసాద్ గారు మనందరికీ కూడా తెలిసినటువంటిది. యెస్. వాస్తవ విషయాలను కనుక మనం మాట్లాడుకుంటే మాజీ ముఖ్యమంత్రి వర్యులు గౌరవ చంద్రబాబు నాయుడు గారు వారి అభివృద్ధి అనేది కేవలం మాటలకే పరిమితం. హ్మ్. విజన్ అనేది అమరావతి దాన్ని
అమరావతి అనేది ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి మహాపట్టణాన్ని నిర్మిస్తున్నాననేటువంటి మాటలు మాటలుగానే ఉండిపోయినాయి. కేవలం అది యానిమేషన్‌లోనే అభివృద్ధి అనేది చూపించారు. అవును. ఈవేళ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏ మాట అయితే చెప్తారో ఆ మాటను నెరవేరుస్తారు. మాట తప్పని, మడమ తిప్పనటువంటి ఒక యువ నాయకుడు ముఖ్యమంత్రిగా రావటం అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క యెస్. అదృష్టంగా నేను భావిస్తా ఉన్నాను. అందులో నేను కూడా ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నటువంటి ప్రజానీకంలో ఉన్నాను కాబట్టి ఈవేళ ధైర్యంగా ప్రజానీకానికి చెప్పదలుచుకున్నదంటే ఇంతకాలంగా ఈవేళ పట్టణాలు అభివృద్ధి చెందటంలో ఆర్థిక రాజధాని విశాఖపట్నం ఎకనామిక్ ఇంజిన్‌గా ఉంటుందని కారణం ఏంటంటే యెస్. పరిశ్రమలు అభివృద్ధి చెందితే పరిశ్రమలకి అనుగుణంగా వచ్చేటువంటివి అనేకమైనటువంటి ఉత్పాదక శక్తిని పెంచుతాయి. అవును. ఆర్థిక ఈవేళ హైదరాబాద్ గానీ, బెంగుళూరు గానీ, ముంబై గానీ, చెన్నై గానీ అభివృద్ధి చెందిందంటే ఒక ఏవైనా గానీ ఇప్పుడు పరిశ్రమలొస్తాయి. అవును. ఐటీ పరిశ్రమలొచ్చిందండి. ఐటీ పరిశ్రమల ద్వారా మనం డేటా సెంటర్ వచ్చింది. దాని మీద ఒక 5,00,000 ఉద్యోగాలను మనం వేళ మొదటి లో వారు ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. దానికి అనుగుణంగా ఉండేటువంటి అనేకమైన ఉంటాయి. ఈవేళ పరిశ్రమలు వస్తా ఉన్నాయి. పరిశ్రమలు వచ్చినప్పుడు పోర్టుల ద్వారా, రైల్వే జోన్ ద్వారా లేతే అంతర్జాతీయ విమానాశ్రయం ద్వారా, టూరిజం ద్వారా వచ్చేటువంటి దాన్ని మనకు అనుగుణంగా ఉండేటువంటి అంశాలు ప్రజలు కూడా ఆర్థికమైనటువంటి అంశాల్లోకి ఆర్థికంగా పెంపొందించుకోవటానికి దానిలో భాగస్వాములయ్యేటువంటి అవకాశం ఉంటుంది. యెస్. యెస్. ఆ విధమైనటువంటి వాటికి కూడా ఉంటాయి. కేవలం మాటలకి పరిమితం అవ్వకుండా విజనరీలో ఎక్కడా కూడా లేకుండా ఈవేళ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌ని అవును. ఈవేళ వారు ఊహించినట్టుగా 7 చోట్ల మామూలుగా స్పోర్ట్స్ స్టేడియంస్‌ని ఏర్పాటు చేయటం. అవును. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడినట్టుగా 300 కోట్ల రూపాయలతోటి ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంను కూడా నిర్మించాలనేది అవును. ఆడుదాం ఆంధ్ర తోటి వేళ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నటువంటి యువతీ యువకులందరూ కూడా క్రీడా రంగం వైపు ముందుకు వెళ్ళాలి. ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యమైనటువంటి ఆంధ్రప్రదేశ్‌గా ఉండాలి. చైతన్యవంతమైనటువంటి ఆంధ్రప్రదేశ్‌లోని యువత దేశంలోనూ, అంతర్జాతీయ స్థాయిలోనూ క్రీడా రంగంలో కూడా రాణించాలి అనేటువంటి ఆలోచన ఉన్నటువంటి ఒక యువ ముఖ్యమంత్రి విజన్‌ని విశాఖ విజన్ పేరుతోటి వారు చెప్పడం జరిగింది. విజన్ ఒకవైపున పారిశ్రామికీకరణ, అవును. రెండవ సార్ ఇంకోటి మీకు అడ్డుగా వస్తున్నాను. అంటే విశాఖపట్నం కోసం ఇంతగా ఆలోచించిన నాయకుడు, తొలి నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటే నిజమేనా నేను భావించాల్సి ఉంటుందా? అంటే చాలామంది ఏళ్లుగా మీరు చెప్పారు 1920 కాలం నుంచే ఈ సిటీ స్వయం సమృద్ధిగా అభివృద్ధి చెందబోతుందని చెప్పి అప్పుడు సిఆర్ రెడ్డి గారు చెప్పారని మీరు ప్రస్తావించారు. సిటీ ఆఫ్ డెస్టినీ ఇప్పుడు కూడా మనం అనుకుంటాం. సిటీ ఆఫ్ డెస్టినీ ఒక గమ్య నగరంగా మనం భావిస్తూ ఉంటాం సార్. కానీ విశాఖ నగరాన్ని ఇంత మీరు చెప్పినట్లు అంతర్జాతీయ ప్రమాణం కలిగిన నగరంగా రూపుదిద్దాలంటే ఈ విజన్ విశాఖ ప్రణాళిక అనేది కీలకం అని భావించిన తొలి నాయకుడు వైఎస్ జగన్ అని మనం అనుకోవాల్సి ఉంటుందా సార్? ఖచ్చితంగా వారి విశ్వసనీయత, స్వచ్ఛత, అనుకున్న మాటని నిలబెట్టుకునేటువంటి వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. పారదర్శకత ఉన్నటువంటి వారి ప్రభుత్వ విధానాలే నిదర్శనం. హ్మ్. వేళ ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల యొక్క కన్నీళ్లు, కష్టాలు, పేదరికం, శక్తి సామర్థ్యాలతో కూడినటువంటి ఉత్పాదక శక్తిని పొందేటువంటి శ్రామిక వర్గం ఉన్నప్పటికీ కూడా అవును. వారికి సరైనటువంటి వారికి అనుగుణంగా ఉపాధి కల్పించేటువంటి వారి అవసరాలను తీర్చేటువంటి నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు వారు. ఇవాళ విశాఖపట్నం ఉత్తరాంధ్ర ప్రాంతం విశాఖపట్నం అభివృద్ధి చెందితే దానిని ఆనుకున్నటువంటి 3 జిల్లాలు కూడా ముఖ్యంగా విశాఖపట్నంతో పాటు విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలు ఏదైతే గనక ఎక్కువ ట్రైబల్ ఏరియా, హిల్ ఏరియా ఉన్నటువంటి ప్రాంతాలు, అందమైనటువంటి ప్రకృతి కొండలు ఉన్నటువంటి ఈ విశాఖ సీమ నుంచి శ్రీకాకుళం కొండల వరకు ఉన్నటువంటి వీటిని కూడా రేపు రానున్నటువంటి రోజులు టూరిస్ట్ ప్లేస్లుగా అభివృద్ధి చేస్తారు. తద్వారా మనకి టూరిజంలో చాలా ఆదాయం వస్తుంది. పేరెన్నికన్నటువంటి ఓబ్రాయ్ లాంటి హోటల్స్ను కూడా వారు విశాఖపట్నంలో పెట్టడానికి వారి యొక్క సమ్మతిని తెలియజేసినట్టుగా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు. అదేవిధంగా అనేకవంతమైన పారిశ్రామిక గతంలో చూసాం. గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్లో ఈవేళ ఎంతో పేరెన్నికగలిగినటువంటి టాటా బిర్లా ఇవన్నీ కూడా పారిశ్రామికవేత్తలు ముందుకొచ్చి
ఈవేళ పారదర్శకమైనటువంటి ఎక్కడ కూడా వారికి పారిశ్రామిక రంగాలకి అనుమతి ఇచ్చేటువంటి క్రమంలో సింగిల్ విండో సిస్టమ్ని పారదర్శకంగా ఇచ్చి ఏ విధమైనటువంటి డిలే కాకుండా అవరోధాలు లేకోకుండా పొలిటికల్ ప్రెషర్స్ లేకోకుండా అవాంఛనీయమైనటువంటి వాటికి అవకాశాలు లేకోకుండా అవినీతికి ఎక్కడ తావు లేకోకుండా ఇచ్చేటువంటి క్రమంలో అనేక మంది పారిశ్రామికవేత్తలు విదేశాల నుంచి దేశంలో ఉన్న పేరెన్నికని వాళ్ళందరూ రావటానికి మాటలతో కాకోకుండా ఈవేళ వాళ్ళు ఆల్రెడీ కొందరైతే వారి యొక్క పారిశ్రామిక ఇదిని వారి పనులు కూడా ప్రారంభించడం జరిగింది. ఇవన్నీ విశ్వసనీయత, Yes. నమ్మకం, సుస్థిరమైనటువంటి పరిపాలన అందించేటువంటి ఒక క్రమశిక్షణ కలిగినటువంటి విజనరీ సీఎం మనకు ఉండటం అనేది ఒక మంచి అదృష్టంగా మనం భావించవచ్చండి. ఆంధ్ర విశ్వ కళా పరిషత్, ఆంధ్ర యూనివర్సిటీ అనేది ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి విశ్వవిద్యాలయం. దాన్ని కూడా శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అవును. వారి యొక్క ఆశీస్సులతోటి ప్రస్తుతం ఉన్నటువంటి వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ బివిజి ప్రసాద్ రెడ్డి గారు నాక్ రేటింగ్ స్కేల్లో 3.74 తెచ్చుకోవటం అనేది జరిగింది. అవును సార్, అవును సార్. కారణం ఏంటంటే మనం ఇప్పుడు ఇవాళ దేశంలోనే పేరెన్నికైనటువంటి యూనివర్సిటీగా మనం అన్ని రంగాలలోనూ స్టార్టప్ సెంటర్స్, ఇవాళ టెక్నాలజీలో ఉన్నటువంటి అనేకమైనటువంటి రీసెర్చ్ యూనిట్స్ని తీసుకురావటం, పేటెంట్ రైట్స్ ద్వారా ఇవాళ ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి సామర్థ్యమైనటువంటి యువతంతా కూడా, చదువుకున్నటువంటి యువతి యువకులందరూ కూడా ఈ రాష్ట్ర అభివృద్ధిలోనూ రానున్నటువంటి రోజుల్లో ఏదైతే కనుక ఇక్కడ పరిశ్రమలకు కావాల్సినటువంటి ఉద్యోగ అవకాశాల నియామకానికి కావాల్సినటువంటి శక్తివంతమైనటువంటి మేధస్సు కలిగినటువంటి నిపుణులు కూడా తయారు చేసేటువంటి ఈ విశ్వవిద్యాలయం ఉంది కాబట్టి ఇంకొక రకమైనటువంటి ఎక్కువ ప్రయోజనాలు చేకూరు. ఒకవైపున నావెల్ డాక్యార్డ్, అవును. ఎన్ఎస్టిఎల్ ఉంది, స్టీల్ ప్లాంట్ ఉంది. ఇవన్నీ కూడా జాతీయ స్థాయిలో ఉన్నటువంటి కొన్ని సంస్థలు ఉండటం ద్వారా ఇక్కడ నేషనల్ ఇంటిగ్రేషన్ అనేది ఉండటం ఎక్కువ మెరుగైనటువంటి కారణంగా అవును సార్. ఏ ప్రాంతం నుంచి ఎవరు వచ్చినా కూడా, అలాగే స్టీల్ ప్లాంట్ నిర్మాణంలో కూడా రష్యన్స్ వచ్చారు. ఇది అవును. ఆ విధంగా విదేశీయులు వచ్చినప్పటికీ కూడా విశాఖపట్నం శాంతియుతమైనటువంటి పట్టణం. ఈ ప్రాంతం ఏర్పాటు చేయటం ద్వారా ఈ ప్రజలందరూ కూడా స్వాగతిస్తారు. ముఖ్యమంత్రి గారు మీరు రాజకీయ కోణంలో నేను ఇక్కడే ప్రమాణ స్వీకారం చేస్తాను అనేటువంటి అంశాన్ని కూడా మీడియా మిత్రులు, ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా వారు కూడా దాన్ని హైలైట్ చేశారు. ఇవాళ మనం ఒక సామాజిక శాస్త్ర పరిశోధకుడుగా నేనైతే చెప్తా ఉన్నాను, ఉత్తరాంధ్ర ప్రజలకు భగవంతుడు కల్పించినటువంటి ఒక గొప్ప అవకాశంగా భావించి ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రి కూడా ఇంత విజనరీ తోటి ప్రణాళికాబద్ధంగా రానున్నటువంటి రోజుల్లో విశాఖపట్నాన్ని ఆర్థిక రాజధానిగా, పరిపాలనా రాజధానిగా కాకుండా ఆర్థిక రాజధానిగా కూడా ఎకనామిక్ ఇంజన్గా ఉండి అన్ని ప్రాంతాల అభివృద్ధికి సరిపడా ఆర్థికమైనటువంటి పరిపుష్టిని రాష్ట్రానికి అందిస్తాను, తద్వారా దేశ ప్రగతిలో ఆంధ్రప్రదేశ్ మొట్టమొదటి స్థానంలో ప్రగతి పదంలో ఉంటుందనేటువంటి నినాదాన్ని ఇవ్వటం ద్వారా ఈ ప్రాంతానికి చెందినటువంటి ప్రజలందరూ కూడా నిస్వార్థంగా ఏ రాజకీయ పక్షాలకు వారు చెప్పేటువంటి అభూత కల్పనలతో కూడా మాటలు నమ్మకుండా అభివృద్ధి, సంక్షేమము, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి నా ధ్యేయం అనుకునేటువంటి యువ ముఖ్యమంత్రి మాటలకి వీరందరూ కూడా గౌరవించి రానున్నటువంటి ఎన్నికలలో తప్పనిసరిగా శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని బలపరుస్తూ ఉన్నట్లయితే రానున్నట్టు ఈ విశాఖ విజన్ అనేది 100% అమలు జరుగుతుందని కూడా మనం స్పష్టంగా నమ్మొచ్చు. Right. దీనిని వ్యతిరేకించేటువంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే, దీనిని వక్రీకరించేటువంటి రాజకీయ పార్టీలు కానీ రాజకీయ నాయకులు ఉంటే రానున్నటువంటి రోజుల్లో వాళ్ళ రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా ఉంటుందని కూడా నేను చాలా స్పష్టంగా నా అనుభవంతో చెప్పగలను సార్. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అంటే మీరు ఒక మేధావర్గానికి సంబంధించిన వ్యక్తి అయినప్పుడు కూడా ప్రొఫెసర్ షరోన్ రాజు గారు చెప్పిన మాటలు విన్నప్పుడు విశాఖ అభివృద్ధిని కోరుకునే ప్రతి ఒక్కరు కూడా అంటే ఖచ్చితంగా వీటిని కోరుకోవాల్సిన అవసరం ఉందని ఆయన నొక్కి ఒక్కానిస్తున్నారు. ఇక్కడ రాజకీయాలు పనికిరావని చెప్తున్నారు. ఎందుకంటే ఏళ్ల తరబడి వెనుకబాటులో ఉన్న విశాఖపట్నం ఇప్పుడిప్పుడే ఒక దశతో ఒక ప్రణాళికబద్ధంగా అభివృద్ధికి శ్రీకారం చుడుతున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అందరూ
సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. పూర్తి స్థాయిలో మద్దతు పలకాల్సిన అవసరం ఉందని ఆయన కోరుకుంటున్నారు. ఇందులో రాజకీయాలు పక్కన పెట్టాలని కూడా సూచిస్తున్నారు. అలాగే అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విశాఖ నగరాన్ని తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి చేసిన ప్రయత్నము విజన్ విశాఖ పేరుతో మొదలుపెట్టిన ఈ కార్యాచరణ సఫలం కావాలని, మరో 10 ఏళ్ల పాటు ఆయన ముఖ్యమంత్రిగా ఉండి విశాఖ నగరాన్ని ఒక అద్వితీయమైన నగరంగా మార్చాలని కోరుకుందాం. కెమెరామెన్ మూర్తితో ప్రసాద్, ఐ డ్రీమ్ మీడియా, విశాఖపట్నం.